ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. మీలో ప్రతి ఒక్కరూ ఏ రోజు కూడా ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే అనేక సార్లు ఏవో కారణాలను బట్టి, మనకున్నటువంటి పనులను బట్టి, మనకున్నటువంటి పనుల్లో ఉన్నటువంటి ఒత్తిడిని బట్టి సమయం అనుకూలించడం లేదని చెప్పి బైబిల్ చదవడం చాలామంది ఆపేస్తూ ఉంటారు. దయచేసి దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవడం ఏ రోజు కూడా నిలపవద్దండి. అనుదినము ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవడం కాదు, ధ్యానించడము, ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. వాక్యము ఎంత బలమైనది అంటే, ఈ ఉదయకాల సమయం కొరకు 119వ కీర్తన 92వ వచనము, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమల యందు నేను నశించి ఉందును. భక్తుడు అద్భుతమైన మాట అంటాడు, నీ వాక్యము నన్ను ఆదరించకపోయి ఉంటే, నా శ్రమలలో, నా కష్టాలలో, నా ఇబ్బందుల్లో, నేను గాఢాంధకారపు లోయలలో నేను వెళుతున్న సందర్భంలో నీ వాక్యమే కానీ లేకుండా పోయి ఉంటే, నీ వాక్యము నన్ను ఆదరించకపోయి ఉంటే నేను నశించుదును అంటాడు. వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసానండి? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా జీవము కలిగిన దేవుని యొక్క మాటలని దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనేక మంది కార్డ్స్ తీసుకుంటుంటారు, ప్రామిస్ కార్డ్స్. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటిది ప్రతి వాగ్దానం కూడా మన జీవితకాలం అంతటి కొరకు దేవుడు ఉంచి ఉన్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము రెండంచెలు కలిగిన ఖడ్గం. ఈ వాక్యము నిన్ను బలపరుస్తుంది, వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది, వాక్యం నిన్ను ఆర్థికంగా ఆశీర్వదిస్తుంది, వాక్యం నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, వాక్యం నిన్ను చక్కని మార్గంలో నడిపిస్తుంది. ఇన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల మీరు తలపెట్టు కార్యములు అన్నిటిలో దేవుడు జయాన్ని అనుగ్రహిస్తాడు. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ధ్యానించండి, దేవుని యొక్క వాక్యాలను హృదయంలో ఉంచుకోండి. ఈ వాక్యము చేత మీరు నింపబడితే మీ హృదయము దేని గురించి కలవరపడరు, భయపడరు. దేవుడు మీకు చక్కని మార్గంలో మిమ్మల్ని దేవుడు నడిపిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, అనుదినము మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ధ్యానించే కృపను నాకు, మాకు, మా ప్రియులకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.